సిస్టర్, రమేష్ గారికి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేం, మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి. ఆయనకి ఎలా ఉంది? మీరు నా రూమ్ లోకి రండి, మీకు అన్ని విషయాలు చెప్తాను. అది కాదు డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? ఆయనకేం కాదు కదా? కాకూడదని ఇప్పటిదాకా ప్రయత్నించాను. మీరు ఒకసారి నా రూమ్ లోకి రండి, అన్ని విషయాలు చెప్తాను. ప్లీజ్ బీ సీటెడ్. చెప్పండి డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? ప్లీజ్, నేను ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఆయనకి ఏ ప్రమాదం లేదు కదా? అతి కష్టం మీద ఆయన సేవ్ చేయగలిగాం, కానీ ఆయన ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావటం లేదు. ఒకేసారి అన్ని స్లీపింగ్ పిల్స్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఆయనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? డెఫినెట్గా ఆయన మనసు బాగా దెబ్బతిన్నట్టుంది, లేకపోతే ఇలాంటి పని చేసి ఉండేవాళ్ళు కారు. మీరు ఆయన ఏమన్నా అన్నారా? ఆయన మనసు విరిగిపోయేలా ఏమన్నా మాట్లాడారా? నేనా? అవును, లేకపోతే ఆయన ఇలా చేసి ఉండేవాళ్ళు కారు. ఇప్పుడంటే ఏదో లక్కీగా మేము కాపాడగలిగాం, కానీ ఇక ముందు ఆయన ఎలాంటి పని చేస్తే మేము కూడా ఏం చేయలేకపోవచ్చు. రమేష్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన మనసు తీవ్రమైన మనస్తాపానికి గురైనట్టుంది, లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండేవాళ్ళు కారు. డెఫినెట్గా ఆయన మనసులో ఏదో బాధ ఉంది, అదేంటో మీరు కనిపెట్టండి. ఇక ముందు ఆయన ఇలాంటి పని చేయకుండా మీరు జాగ్రత్త పడండి, అది మీ వల్లే అవుతుంది. ఆయనకు ఇంకో అరగంటలో మెలకు వస్తుంది, మీరు వెళ్ళి విషయం ఏంటో కనుక్కోండి. ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నెమ్మదిగా ఆరా తీయండి. ఆయన మనసులో ఏం బాధ ఉందో తెలుసుకొని అది లేకుండా చేయండి. మీరన్నా మీ మాటన్నా ఆయనకు చాలా గురి గౌరవం. ఆయనకి ముందెప్పుడు ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే ఆయన మనసులో ఏముందో మీరు కనుక్కొని తీరాలి. ఓ ఫ్యామిలీ డాక్టర్గా నేను చనువు తీసుకుని ఇదంతా మీతో చెబుతున్నాను, వేరేగా అనుకోవద్దు. భలే డాక్టర్, ఐ డూ అండర్స్టాండ్. నేను మీరు చెప్పినట్టే చేస్తాను. ఆయన ఇక ముందు ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడతాను. ఐ ప్రామిస్ యూ.
ఎందుకండి? ఎందుకు ఇలా చేశారు? మీకంత కష్టం ఏమొచ్చింది? ఏదన్నా ఉన్నా నాతో చెప్పుకోవాలి గాని ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అన్నీ తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులు. మీరే ఇలా చేస్తే ఇక నాగతేం కావాలి? మీకేదన్నా అయితే నేను బతకగలనా చెప్పండి. అసలు మీరు ఈ పని చేసే ముందు ఒక్క నిమిషమైనా నా గురించి ఆలోచించుంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళు కారు. ఎందుకండి? ఎందుకు ఇలా చేశారు? చెప్పండి, మీకేం కావాలి? మీకేం కావాలన్నా చేసి పెడతాను. నాకు కావాల్సింది మీ సుఖం, మీ ఆనందమే. దానికోసం ఏమైనా చేస్తాను. చెప్పండి, నేను ఎప్పుడైనా తెలియక మీ మనసుని కష్టపెట్టానా? మిమ్మల్ని హర్ట్ చేశానా? నా ప్రవర్తనలో ఎటువంటి పొరపాటైనా కనిపించిందా? అసలు మిమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన విషయం ఏంటి? చెప్తాను. ఇప్పటికైనా నువ్వు నా మాట వింటానంటే చెప్తాను. వింటాను, తప్పకుండా వింటాను. మీరేం కావాలంటే అది చేసి పెడతాను. మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. అసలు నా బతుక్కి ఓ అర్థం, పరమార్థం కల్పించింది మీరే. మీకోసం నేనేమైనా చేస్తాను. చెప్పండి, మీకేం కావాలి? నేనేం కావాలన్నా చేసి పెడతావా? మాట తప్పవు కదా? లేదు, మాట తప్పను. చెప్పండి. నువ్విక ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా వెంటనే బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమడిగినా చేసి పెడతానన్నావు కదా, అలా తెల్లమొహం వేసావే. చెప్పు, ఈ పెళ్లి చేసుకుంటావా? రమేష్ గారు, నీ సుఖం కోసం, సంతోషం కోసమే నేను పరితపించిపోయాను. నిన్ను, బాలకృష్ణ గారిని ఏకం చేయడమే నా జీవితాశయంగా మార్చుకున్నాను. ఎన్నో ఆటుపోట్లను ఆనందంగా ఎదుర్కొన్నాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలని సరిపెట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడు నా జీవితానికి అర్థం లేకుండా చేశావు. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకోనని మొండిపట్టి పట్టి నా ఆశల్ని, ఆశయాల్ని అగాధంలోకి తోసేశావు. బాలకృష్ణ గారు నన్ను మేడ మీద నుంచి కిందకి నెట్టేయలేదని నేను ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు నమ్మలేదు. నా ఒంటి మీద స్పృహ ఉన్నప్పుడే కదా అదంతా జరిగింది. ఆయన నన్ను కిందకి నెట్టేస్తే నేను ఆ మాత్రం తెలుసుకోలేకపోతానా? ఒకవేళ నిజంగానే ఆయన మనసులో అలాంటి దురుద్దేశం ఉండుంటే నేను వెంటనే పసిగట్టగలిగి ఉండేవాణ్ణి. నేనంత అమాయకుణ్ణేం కాను. ఇన్నేళ్లుగా ఎవరో సృష్టించిన అపార్థాల మూలంగా మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయారు. మబ్బులన్నీ వీడిపోయాయని ఆనందిస్తున్న సమయంలో నీకై నీవో పెద్ద అపార్థాన్ని సృష్టించుకున్నావు. గిరిగీసుకొని అందులోనే ఉండిపోయి బయటికి రావడానికి నిరాకరించావు. నీ చేజేతులా నీ జీవితాన్ని, నీ ఆనందాన్ని నాశనం చేసుకోవాలనుకున్నావు. నేను చూస్తూ ఎలా ఉండగలను? ఓ స్నేహితుడిగా, ఆత్మీయుడిగా నీ ఆనందం గురించి, నీ మంచి గురించి నీకన్నా ఎక్కువగా నాకే బాగా తెలుసు. 10 సార్లు ఆలోచించాకే నీ విషయంలో నేను ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటాను. ఆవేశంలో నువ్వు ఇప్పటికే చాలా తెలివి తక్కువగా ప్రవర్తించావు. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకో. నీ తెలివి తక్కువతో నీ ఆనందాన్ని పాడు చేసుకోవడమే కాదు, మరో అమాయకురాలి జీవితంతో కూడా ఆటలాడుకున్నావు. శ్రీదేవి చాలా మంచి అమ్మాయి.
అనవసరంగా తన మనసు కష్టపెట్టావు. బాలకృష్ణ గారి గురించి వాళ్ళ కాబోయే మామగారికి చాలా చెడుగా చెప్పావట. దాంతో వాళ్ళు సంబంధం వద్దనుకున్నారు. శ్రీదేవికి చాలా అన్యాయం జరిగింది. ఆ పిల్ల ఉసురు నీకు తగలక ముందే చేసిన తప్పుని సరిదిద్దుకో. వాళ్ళ కాబోయే మామగారితో నువ్వు మళ్ళీ మాట్లాడు. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేలా చెయ్యి. శ్రీదేవి బతుకు బండలపాలు కాకుండా చూడు. ఆ అమ్మాయి చాలా మంచిది. ఎవరికీ ఎప్పుడూ ఏ హాని చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ. మీరు చెప్పినట్టే చేస్తాను. నేను వాళ్ళ కాబోయే మావగారితో మాట్లాడతాను. ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా చూస్తాను. మరి నా రెండో మాట, బాలకృష్ణ గారిని వెంటనే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలి. ఏంటి మాట్లాడవు? నేనేం చెప్పినా చేస్తానన్నావు కదా, ఇప్పుడు మాట్లాడమే. నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఆలోచించుకు చెప్తాను. లేదు, కుదరదు. ఈ పనికి నువ్వు వెంటనే ఒప్పుకోవాలి. ప్లీజ్ నా మాట వినండి, నాకు కొంచెం సమయం ఇవ్వండి. బాలకృష్ణ గారు నన్ను మేడ మీద నుంచి కిందకి నెట్టేయలేదని నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు నమ్మలేదు. నా ఒంటి మీద స్పృహ ఉన్నప్పుడే కదా అదంతా జరిగింది. ఆయన నన్ను కిందకి నెట్టేస్తే నేను ఆ మాత్రం తెలుసుకోలేకపోతానా? ఒకవేళ నిజంగానే ఆయన మనసులో అలాంటి దురుద్దేశం ఉండుంటే నేను వెంటనే పసిగట్టగలిగి ఉండేవాణ్ణి. మేడం, ఏమైంది? ఏం చెప్పమంటారు మేడం? రమేష్ గారు చాలా నీరసంగా ఉన్నారు. ఆయన ఆహారం తీసుకోపోతే ప్రమాదం. గంట సేపటి నుంచి నేను డాక్టర్ గారు ఆయన చేత ఏమీ తినిపించలేకపోయాం. సెలైన్ కూడా వద్దంటున్నారు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో ముందు మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయనే చెప్పారు, మీతో ఆయన ఏదో విషయం గురించి మాట్లాడారట. ఆ విషయంలో మీరు మీ నిర్ణయాన్ని తెలియచేసేదాకా ఆయన అన్నం ముట్టనని ఒట్టు పెట్టుకున్నారట. డాక్టర్ గారు ఎంత నచ్చ చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఆయన ఇలా చేస్తే చాలా కష్టం మేడం. ఆయన వెంటనే ఏదైనా ఆహారం తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. మిమ్మల్ని వెంటనే రమేష్ గారితో మాట్లాడమని చెప్పమని డాక్టర్ గారు చెప్పారు. అందుకే మీకోసం వెతుక్కుంటూ వచ్చాను. రండి మేడం, మీరు వెంటనే వచ్చి రమేష్ గారితో మాట్లాడాలి. ఏదో ఒకటి తినమని ఆయనకి నచ్చ చెప్పాలి, లేకపోతే చాలా ప్రమాదం మేడం. పద వెళ్దాం. ఏంటండి ఇది? ఏం తిన్నని మొండికేశారట. నర్స్ చెప్పింది. ఇలా అయితే ఎలాగూ? బాలకృష్ణ గారిని చేసుకుంటానని నువ్వు మాటిచ్చేదాకా నేను అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నీ నిర్ణయాన్ని ఎంత త్వరగా తెలియజేస్తే అంత మంచిది. బాలకృష్ణ గారిని చేసుకుంటానని నువ్వు నాతో చెప్పు, ఇప్పుడే అన్నం తింటాను. లేదు రేపటిదాకా ఎల్లుండి దాకా నీ నిర్ణయాన్ని వాయిదా వేస్తానని అంటావా?
నేను కూడా అప్పటిదాకా ఆగుతాను. మీకోసం నేనే కలుపుకుని తెచ్చాను. ఒక్క ముద్ద తినండి. చెప్పాను కదా, నువ్వు నాకు మాటిచ్చేదాకా నేనేం తినను. నా కోసం ఒక్క ముద్ద తినండి. లేదు, నువ్వు మాటిచ్చాకే